Hi students, welcome to JAYADEV Academy. నా పేరు రాజేష్. టీచింగ్ ఎక్స్పీరియన్స్ నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంటెక్ మెకానికల్ పిహెచ్డి అండి. సో టుడే మనం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే రైట్. సో మనకి సిలబస్ మనకి 3 పార్ట్స్గా ఉంటుంది. ఈ సిలబస్లో మనకి ఫస్ట్ పార్ట్లో మనకి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ లైన్స్ మీకు కంటెంట్లో చెప్పినట్లుగా దీంట్లో మనకి 3 parts డివైడ్ అయి ఉంటుంది. ఇందులోపల ఫస్ట్ పార్ట్ వచ్చేసి క్వాడ్రంట్ సిస్టమ్, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, ప్లేన్స్ అండ్ సాలిడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రతి 3 partsలో కూడా మనం ఎవ్రీథింగ్ ఒక ఫిగర్ని డ్రా చేయాల్సి వస్తుంది. సో ఫిగర్ని డ్రా చేయాల్సి వచ్చిన తర్వాత ఫస్ట్ దాని కంటెంట్ మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ ఫస్ట్ మనం దాని కాన్సెప్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అప్పుడు మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఎలా వస్తుంది, దానికి ఫిగర్స్ వేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఆ టాపిక్ లైన్ తెలుసుకొని తర్వాత ఈ 4 ఆప్షన్స్లో ఏది పెడితే మనకి ఆన్సర్ కరెక్ట్ అవుతుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ పార్ట్స్ గురించి తెలుసుకొని ఫస్ట్ మనం దాని గురించి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా మనకి ఆప్షన్స్ పెట్టుకోవాలంటే కష్టమవుతుంది, రైట్. సో ఇప్పుడు మనకి ఈ డ్రాయింగ్లో మనకి 3 parts ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 2D 3D కాన్సెప్ట్స్ వస్తుంది. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి మనకి జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్. మీరు చిన్నప్పుడు వేసుకున్న కొన్ని జామెట్రికల్ షేప్స్ లైక్ స్క్వేర్ కానివ్వండి, రెక్టాంగిల్ కానివ్వండి, సర్కిల్ కానివ్వండి, ట్రెపిజియం కానివ్వండి, పెంటగన్ ఆర్ హెక్సగన్, ఇవన్నీ మనకి దీంట్లో వస్తూ ఉంటుంది. సో చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగన్స్, ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగన్, హెక్సగన్, ఇవన్నీ మనకి ఏమంటున్నాం జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం, రైట్. సో ప్రతిదానికి ఈ డ్రాయింగ్లో థియరీ కంటే ఎక్కువ డ్రాయింగ్ వేయడానికి ఉంటుంది స్కోప్. సో మీరు డ్రాయింగ్ ఎంత పర్ఫెక్ట్గా మీరు ఎలా వేస్తారో మీకు ఐడియా వచ్చిందంటే దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఈజీగా మనకి అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ పార్ట్ 3. ఈ పార్ట్ 3 వచ్చేసి మనకి ఇంజనీరింగ్ కర్వ్స్. సో మీకు కంటెంట్స్లో చెప్తున్నప్పుడు సిలబస్లో మనం ఒక సర్కిల్ ఇలా వేస్తాము. సో సర్కిల్ ఎలా వేస్తాము? బై యూజింగ్ ఎనీ రౌండర్, రైట్. సో అదే మీకు ఎలిప్స్ ఇట్లా వేయాలి, పారాబోలా ఇట్లా వేయాలి. ఇలా వేయాలంటే మనకి కొన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ కావాలి. ఈ మెథడ్స్ మనం అన్ని ఈ పార్ట్ 3లో ఇంజనీరింగ్ కర్వ్స్లో మనము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, రైట్. సో ఈ విధంగా మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది 3 partsకి డివైడ్ అయి ఉంటుంది. దీన్ని మనము స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ ఫర్దర్ స్లైడ్స్లో మనము టోటల్గా కంప్లీట్ చేసుకుంటాం, రైట్. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ఆర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్? సో ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి తెలుసుకోవాలి అంటే మనకి కావాల్సింది ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఏంటి? ఒక ఊహాశక్తి. సో ఒక డ్రాయింగ్ మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, ఒక సీన్ కానివ్వండి, ఒక డ్రాయింగ్ కానీ, ఒక వస్తువు గురించి చెప్తున్నప్పుడు మనం ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఏంటి? అబిలిటీ టు మెంటల్లీ పిక్చర్ థింగ్స్ దట్ డు నాట్ ఎగ్జిస్ట్. సో మనకి ఒక ఫిగర్, ఒక చెట్టు మన ముందు ఏమీ లేదు, మనం చెట్టు ఉందని చెప్పాలి. సో చెట్టుని మనం ఊహించుకున్నప్పుడు ఎలా ఉంటుంది? సో దాన్ని మనం ఏమంటున్నాం? సింపుల్గా విజువలైజేషన్ కాన్సెప్ట్స్ అంటున్నాం. విజువలైజింగ్ మీన్స్ థింకింగ్, క్రియేటింగ్. లేనిది ఉన్నట్టుగా మనము పిక్చరైజేషన్ చేసుకుని దాన్ని మనము రిప్రజెంట్ చేయడం అని విజువలైజేషన్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒకదాని నుంచి ఇంకో దానికి మనం ఇంటరాక్షన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోన్స్ ఉన్నాయి, ఫోన్స్ 2 or 3 phones మన కమ్యూనికేషన్. సో ఇదే విధంగా మనకి డ్రాయింగ్లో ద డిజైన్ సొల్యూషన్స్ షుడ్ బీ కమ్యూనికేటెడ్ వితౌట్ ఎనీ అంబిగ్యూటీ. సో ఏదైతే మనం ఫిగర్ వేస్తున్నామో అవతల వ్యక్తికి కూడా మనం ఏదైతే వేసామో వాళ్ళకి స్పష్టంగా తెలియాలి. ఈ యాంగిల్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది అని వాళ్ళకి తెలియాలి. సో దాన్ని మనం ఏమంటున్నాం? ఇంజనీరింగ్ డ్రాయింగ్స్లో కమ్యూనికేషన్స్ ఆఫ్ ద డ్రాయింగ్ టు డ్రాయింగ్. ఇప్పుడు నేను స్క్వేర్ వేసాను, స్క్వేర్ వేస్తున్నానంటే నేను ఈ యాంగిల్ నుంచి స్క్వేర్ వేసాను. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు ఒక పర్సన్ నుంచున్నాడు. ఈ పర్సన్ దీన్ని చూడంగానే ఏమని చెప్పాలి? స్క్వేర్ అని చెప్పాలా, రెక్టాంగిల్ అని చెప్పాలా? సో నేను ఇక్కడ స్క్వేర్ వేసాను కాబట్టి అటు నుంచి కూడా అతనికి స్క్వేర్గానే కనిపిస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ డాక్యుమెంటేషన్, పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ ద సొల్యూషన్. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? థియరిటికల్గా ఒక డ్రాయింగ్ని మనము థియరిటికల్ రిప్రజెంటేషన్ చేయడం అని ఏమంటున్నాము? ద డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంటున్నాం. సో ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో ఒక ఫిగర్ వేస్తున్నప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ అనాలిసిస్. సో ఈ ఫిగర్ వేయాలంటే ఫస్ట్ ఎలా వేయాలి? ఫస్ట్ ఒక యాక్సిస్ వేయాలి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. తర్వాత దానికి మనకి డైమెన్షన్స్ పెట్టుకోవాలి. దానికి మనకి ఎట్లా మనం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ ఎలా చూడాలి అనేది ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద డాక్యుమెంటేషన్. సో ఈ 3 కలిస్తే ద రోల్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఆర్ గ్రాఫిక్స్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. సో ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి మనం డ్రాయింగ్ వేసే ఎవ్రీ డ్రాయింగ్కి కూడా మనము గుర్తుపెట్టుకుంటూ చేసుకుంటూ ఉండాలి, రైట్. నెక్స్ట్
ద 3D ఆబ్జెక్ట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఆన్ 2D మీడియా. ఇప్పుడు ఏదైతే మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో నేర్చుకుంటున్నామో ఎవ్రీథింగ్ ఈజ్ థియరిటికల్గా ఉండదు, ఎవ్రీథింగ్ ఒక ఫిగర్తో మనమే దాన్ని మనం డిస్కస్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఒక ఫిగర్ ఇక్కడ వేశాను, ఈ ఫిగర్ వేస్తున్నాను అంటే దీనికి మీనింగ్ ఇది 2D ఆబ్జెక్టా 3D ఆబ్జెక్టా? సో జనరల్గా చూసినప్పుడు ఇది మనం పేపర్లో వేస్తున్నాం కాబట్టి 2D ఆబ్జెక్ట్ లాగానే కనిపిస్తుంది. సో దీన్ని మనం 3Dగా కన్వర్ట్ చేయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటుంది. సో దాన్ని మనం యూజ్ చేసామంటే దాన్ని మనము కన్వర్టింగ్ ఆఫ్ 2D ఆబ్జెక్ట్ ఇంటూ 3D ఆబ్జెక్ట్స్ అని చెప్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్ తీసుకోండి. ఇప్పుడు నేను ఒక యాక్సిస్ తీసుకున్నాను, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఈ యాక్సిస్లో మనము ఈ ఆబ్జెక్ట్ నేను ప్లేస్ చేశాను, ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశాను, రైట్. దీంట్లో మనకి ఏమొస్తుంది, దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈస్ వై యాక్సిస్. సో దీనికి జెడ్ యాక్సిస్ ఉండదు. సో దీన్ని ఏమంటున్నాం మనము 2D డ్రాయింగ్ అంటున్నాం. ఇదే ఆబ్జెక్ట్ని మనము ఒక 2D 3Dలో తీసుకున్నప్పుడు, సో టేకింగ్ ఎక్స్ యాక్సిస్, టేకింగ్ వై యాక్సిస్, టేకింగ్ జెడ్ యాక్సిస్. సో ఈ 3 యాంగిల్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ మనకి ఎట్లా కనిపిస్తుంది. సో ఇది తీసుకున్నాం, దీన్ని మనము ఒక థిక్నెస్ చూపిస్తున్నాం దీనికి, రైట్. ఈ థిక్నెస్ చూపిస్తున్నప్పుడు సో ఈ జెడ్ యాక్సిస్ అనేది ఇటు వెళ్తుంది. దిస్ ఆర్ ఆల్ కాల్డ్ జెడ్ యాక్సిస్. అంటే ఒక ఆబ్జెక్ట్కి మనకి 3 యాక్సిస్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. సో 3D ఆబ్జెక్ట్స్ చూపించేటప్పుడు మనకి ఎక్స్, వై అండ్ జెడ్ యాక్సిస్ ఉంటుంది. 2D ఆబ్జెక్ట్స్ చూపించేటప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటుంది. దట్స్ వై వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ 2-dimensional ఆబ్జెక్ట్స్, 3-dimensional ఆబ్జెక్ట్స్. ఓకే. సో ద యాక్ట్ ఆఫ్ అబ్టైనింగ్ ద ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డార్క్ రూమ్లో ఒక టార్చ్ లైట్ వేయండి. సో టార్చ్ లైట్ వేసి దాని ముందు ఒక ఆబ్జెక్ట్ పెట్టారనుకోండి. సో ఈ ఆబ్జెక్ట్ ఒక షాడో గోడ మీద పడుతుంది. సో గోడ మీద పడినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. సో మీరు ఒక టార్చ్ లైట్ వేశారు. సో ఈ టార్చ్ లైట్ యారోస్ వచ్చేసి మనకి గోడ మీద ఇక్కడ బ్లింక్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని ఏమంటున్నాం, దీన్ని ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్రొజెక్టింగ్ ఆన్ ద వాల్. అంటే ఈ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది. సో దీన్ని ఏమంటున్నాం, ప్రొజెక్షన్ అంటున్నాం. ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ గోడ మీద పడుతున్నప్పుడు ఈ రేస్ ఉంటాయి చూసారా, దీన్ని మనం ప్రొజెక్టార్స్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద టెక్నికల్ టర్మ్స్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇలా ఉంటుంది, రైట్. సో ఒక మనిషి ఇక్కడ నుంచొని ఇక్కడ టార్చ్ వేస్తున్నాడు. టార్చ్ వేసిన తర్వాత ఆబ్జెక్ట్ షాడో వచ్చేసి మీకు వాల్ మీద పడుతుంది. సో పడిన తర్వాత ఈ రేస్ని మనం ఏమంటున్నాం, నార్మల్ టెర్మినాలజీని మనం ఏమంటున్నాం, రేస్ అని, షాడోస్ కానీ అంటున్నాం, టార్చ్ లైట్ రేస్ అంటున్నాం. టెక్నికల్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనం ఏమని చెప్పాలి, దిస్ ఈస్ కాల్డ్ ప్రొజెక్టర్స్, రైట్. ప్రొజెక్షన్ అంటే ఏంటి? ప్రొజెక్షన్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క పిక్చర్ వాల్ మీద పడుతున్నప్పుడు దాన్ని మనం ప్రొజెక్షన్ అంటున్నాం. ఈ ప్రొజెక్షన్ అనేది ఇది పెద్దగా వచ్చిందంటే టార్చ్ లైట్ యొక్క డిస్టెన్స్ దాన్ని బట్టి పెద్దగా చిన్నగా అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రొజెక్షన్ అండ్ ప్రొజెక్టర్స్. మీకు రేపు ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్లో ప్రొజెక్షన్కి ఒక డెఫినేషన్ ఇస్తాడు. సో దానికి మనకి ABCD ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ద ఆబ్జెక్ట్స్ రెప్లికా ఈస్ నథింగ్ బట్ ఎ ప్రొజెక్షన్. ఆబ్జెక్ట్ వాల్ మీద పడిన తర్వాత దాని మీద ఏర్పడే షాడోస్ని, రేస్ని ఏమంటున్నాం, ప్రొజెక్టార్స్ అంటున్నాం. సో ఇవన్నీ కొన్ని హింట్స్ అనమాట. ఓకే. నెక్స్ట్, ద ఇమేజ్ అబ్టైన్డ్ బై ద ప్రొజెక్షన్ ఈజ్ నోన్ యాజ్ ద వ్యూ. వ్యూ అంటే ఏంటి? చూడడం. వ్యూ మీరు ఏ వ్యూలో వేస్తున్నారు? టార్చ్ ఈ వ్యూలో వేసినప్పుడు ఆబ్జెక్ట్ ఇటు పడుతున్నప్పుడు, సో మీరు కింద నుంచి వేస్తారంటే దీని ఒక ఆబ్జెక్ట్ పైన సీలింగ్ మీద పడుతుంది. సో ఇవన్నీ ఏమంటున్నాం, వ్యూస్ అంటున్నాం, చూసే విధానము, రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు చూడండి ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఏంటి, పర్సన్ ఈజ్ వీవింగ్ త్రూ హిస్ ఐ. ఈ ఐ నుంచి ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క షాడో అనేది ఒక ఇమేజ్ మీద, ఒక వాల్ మీద పడుతుంది, రైట్. సో దీన్ని ఏమంటున్నాం, దీన్ని మనం ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఒక 3D ఆబ్జెక్ట్ వాల్ మీద పడినా కూడా దాని షాడో 2D లాగానే కనిపిస్తుంది. సో రేపు మనం డ్రాయింగ్స్లో వేసేటప్పుడు, పేపర్ మీద వేసేటప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ ఏ 2D లేఅవుట్, రైట్. సో దీన్ని ఏమంటున్నాం, దీన్ని ఆబ్జెక్ట్ అంటున్నాం. ఈ ఆబ్జెక్ట్ యొక్క షాడో ఇక్కడ పడుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొజెక్షన్ టెక్నికల్ టర్మ్స్లో. ఈ వ్యూస్ మనం చూసి దగ్గర నుంచి, మనకి అబ్జర్వర్ దగ్గర నుంచి, ఆబ్జెక్ట్ దగ్గర నుంచి, ప్రొజెక్షన్ దగ్గర నుంచి దీన్ని ఏమంటున్నాం, లైన్ ఆఫ్ సైట్ అంటున్నాం. లైన్ ఆఫ్ సైట్ అంటే ప్రొజెక్టర్స్. ద ప్రొజెక్టర్స్ మనకి ఐ దగ్గర నుంచి, అబ్జర్వర్, దీన్ని ఏమంటున్నాం, ఈ పర్సన్ మనం అబ్జర్వర్ అంటున్నాం టెక్నికల్గా, రైట్. ఈ అబ్జర్వర్, ఆబ్జెక్ట్ అండ్ ప్రొజెక్షన్, ఓకేనా. సో ఇది మెకానికల్ టర్మ్స్లో దీన్ని మనం
మెకానికల్ టర్మ్స్లో మనకి వ్యూస్లో వచ్చినప్పుడు ఒక రకంగా పిలుస్తాము, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇంకొక రకంగా పిలుస్తారు. అది నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో చూపిస్తాను. ఓకే, సో ఈ పిక్చర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? అబ్జర్వర్ అట్ ఫైనైట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. సో ఫైనైట్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఒక లెంత్ డిస్టెన్స్లో ఉన్నాడు. ఇన్ఫినిట్ అంటే ఎండ్ అనమాట. సో ఇక్కడ ఒక అబ్జర్వర్ అనేది ఒక డిస్టెన్స్లో ఉన్నాడు కాబట్టి ఈ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మనకి ఇక్కడ ఫోకస్ అవుతుంది. అదే అబ్జర్వర్ ఇంకొంచెం దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆబ్జెక్ట్ అనేది ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎ సింపుల్ ప్రొజెక్షన్ సిస్టమ్ ఫర్ ఎనీ 2D ఆర్ 3D కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి ఈ డ్రాయింగ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉంటుంది. సో ప్రొజెక్షన్ చెప్పుకున్నాం, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్. సో అందులో వచ్చేసి మనకి ఆర్థోగ్రఫిక్ ప్రొజెక్షన్, ఆబ్లిక్ ప్రొజెక్షన్ అండ్ పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ ఉంటుంది, రైట్? సో మనకి ఈ సిలబస్లో మనకి ఆర్థోగ్రఫిక్ ప్రొజెక్షన్, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ వరకే మనకి సిలబస్లో ఉంది. సో ఈ ఆర్థోగ్రఫిక్ ప్రొజెక్షన్స్ చెప్పేటప్పుడు దిస్ ఈజ్ అ మెయిన్ ఫండమెంటల్. ఒక డ్రాయింగ్ స్టార్ట్ చేయాలంటే మనకి మెయిన్ ఫండమెంటల్ క్వాడ్రంట్ సిస్టమ్. సో దాన్ని మనం తెలుసుకున్నామంటే నెక్స్ట్ కమింగ్ టాపిక్స్ అన్నీ వెరీ వెరీ ఈజీ. ఓకే, సో ఫస్ట్ ఇయర్ ఈజ్ ఆర్థోగ్రఫిక్ ప్రొజెక్షన్. సో ఈ ఆర్థోగ్రఫిక్ ప్రొజెక్షన్ అన్నప్పుడు సో ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఏ ఆబ్జెక్ట్ అయితే మనం షాడో పడుతుందో దానికి ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ ఆఫ్ సైట్, రైట్? సో ఇప్పుడు దీన్ని మనం ఫిగర్గా చూసామంటే ఒక ఆబ్జెక్ట్ వేసేటప్పుడు ఫస్ట్ మనం రెఫరెన్స్ ప్లేన్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఫస్ట్ దానికి బౌండరీ ఎట్లయితే మీరు చేసుకుంటారో, మనకి స్థలం ఇంత అని ఎట్లయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారో, ఒక ఫిగర్ వేసేటప్పుడు ఫస్ట్ దానికి మనం ఒక లేఅవుట్ లాగా ప్లాన్ చేయాలి. దాని తర్వాత అందులోపల మనం ఫిగర్స్ అనేది స్టార్ట్ చేయాలి. నౌ సీ హియర్, ఈ ఎల్లో కలర్లో కనిపించేది ఇది ఒక ప్లేన్, ఈ గ్రే కలర్లో కనిపించేది ఇది కూడా ఒక ప్లేన్. ఇవేంటి? ఇది ఒక ఎక్స్ ప్లేన్, ఇది ఒక వై ప్లేన్, రైట్? ఇది ఒక ఎక్స్ ప్లేన్, ఇది ఒక వై ప్లేన్. సో ఎక్స్ ప్లేన్ మనం ఏమంటున్నాం? హెచ్పి అంటున్నాం. హెచ్పి అంటే ఏంటి? ఇక్కడ హారిజాంటల్ ప్లేన్. ఈ హారిజాంటల్ ప్లేన్ని మనము కింద నేల అని కూడా అనొచ్చు, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ఏ గ్రౌండ్. దీన్ని మనం గ్రౌండ్ అని అజ్యూమ్ చేసుకుందాం. సో మనం ఫిగర్స్ వేసేటప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్గా అజ్యూమ్ చేసుకుంటాడు. సో గ్రౌండ్ని మనం ఏమంటున్నాం? హారిజాంటల్ ప్రొజెక్షన్ అంటున్నాం. విపి అంటే ఏంటి? వర్టికల్ ప్లేన్. షార్ట్ ఫామ్లో విపి అంటున్నాం. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు కొన్ని అబ్రివేషన్స్ కూడా అడగచ్చు. వెర్టికల్ ప్లేన్ని మనం ఏమంటాం? వాల్ అనొచ్చు. హారిజాంటల్ ప్లేన్ని ఏమనొచ్చు? దాన్ని మనం గ్రౌండ్ అనొచ్చు. సో వెర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్, ఈ రెండు రెఫరెన్స్ ప్లేన్ కిందకు వస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్లో మీకు వాట్ ఆర్ ద రెఫరెన్స్ ప్లేన్ అని చెప్పేసి హారిజాంటల్ ప్లేన్, లేదంటే ఇంకొక అదర్ డిఫరెంట్ ఆర్థోగ్రఫిక్ ప్లేన్, ఐసోమెట్రిక్ ప్లేన్, పర్స్పెక్టివ్ ప్లేన్, నన్ ఆఫ్ దీస్ అన్నప్పుడు మీరు సింపుల్గా హెచ్పి దానికి మీరు టిక్ చేయాలి. నెక్స్ట్ రెఫరెన్స్ లైన్. సో ప్రతిదానికి ఒక రెఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ప్లేన్స్ గురించి మాట్లాడుకున్నాము, ఇక్కడ మనం లైన్ గురించి మనము మాట్లాడుతున్నాం. సో ఇక్కడ రెఫరెన్స్ లైన్ చూసినప్పుడు ఒక విపికి ఒక హెచ్పికి ఏదైతే ఈ రెండింటిని డివైడ్ చేస్తుందో దాన్ని మనం ఏమంటున్నాం? XY ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రెఫరెన్స్ లైన్. సో దీన్ని మనం గ్రౌండ్ లైన్ అని కూడా అనొచ్చు. సో గ్రౌండ్ లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో చూడండి, ఒక నేల తీసుకోండి, నేల చివరికి వెళ్ళంగానే మీకు గోడ పైకి వస్తుంది. సో నేలకి గోడకి మధ్యలో ఉన్న లైన్ ఏమంటున్నాం? దాన్ని మనం రెఫరెన్స్ లైన్ ఆర్ గ్రౌండ్ లైన్ ఆర్ XY లైన్. ఇలాంటివి కొన్ని మీకు ఆబ్జెక్టివ్ టైప్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫిగర్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఇది ఒక వెర్టికల్ ప్లేన్, ఇది ఒక హారిజాంటల్ ప్లేన్. సో ఈ వెర్టికల్ ప్లేన్కి ఆ పక్క ఇంకొకటి వేసుకున్నామంటే సో దాన్ని మనం ఇంకొక ప్లేన్ హెచ్పి ప్లేన్ అనొచ్చు. దీని కిందకు ఇంకొకటి వేసుకున్నామంటే దీన్ని ఇంకొకటి మనం విపి ప్లేన్ అనొచ్చు. సో నెక్స్ట్ ఈ స్లైడ్కి కంటిన్యూ. ఈ స్లైడ్ చూడండి, ఇక్కడ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో మనకి ఈ వ్యూ, ఈ బ్లూ కలర్ ఎల్లో కలర్ రెండు ఒకటేనండి. సో మీరు ఇక్కడి నుంచి చూసినప్పుడు అది అబ్జర్వర్ స్టాండింగ్ ఇక్కడ ఉంచున్నాడు, ఈ సీయింగ్ ఎన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడ పడుతుంది. దీన్ని ఏమంటున్నాం? V1 అంటున్నాం. సో దీన్ని ఏమంటున్నాం? ఆల్రెడీ లాస్ట్ స్లైడ్ చెప్పినట్టు ఇట్ ఇస్ ఏ ప్రొజెక్టర్. అంటున్నాం, రైట్? సో ఒక పర్సన్ ఇక్కడి నుంచి చూసినప్పుడు ఈ ఫిగర్ ఇక్కడ పడిందంటే ఫ్రంట్ వ్యూ పడిందా, బ్యాక్ వ్యూ పడిందా? సో ఫ్రంట్ ఏదైతే కనిపిస్తుందో ఈ ఆబ్జెక్ట్ మాత్రమే వెనకల పడుతుంది. ఈ బ్యాక్ సైడ్ ఉన్నది, దీనికి బ్యాక్ సైడ్ ఉన్నది మనకి రాదు, రైట్? సో మనం ఇటు నుంచి చూస్తున్నాం, అబ్జర్వర్ అనేది ఇక్కడ ఉన్నాడు ఈసారి. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏం కనిపిస్తుంది? ఈ వ్యూ కనిపిస్తుంది. ఈ వ్యూ కనిపించినప్పుడు మనం ఇక్కడ ఈ వ్యూ వేస్తాం ఇలా, అంటే ఈ షాడోస్ అన్నీ ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది.
రైట్. సో లైక్ దిస్ మనకు ఒక ఆబ్జెక్ట్ని ఒక 3D స్పేస్లో ఒక ఫిజికల్గా మనం నుంచొని చూసినప్పుడు ఒక వస్తువును ఒక ఎయిర్లో ఒక 3D స్పేస్లో పెట్టి చూసినప్పుడు మనకి ఎన్ని వ్యూస్ ఉంటాయి. సో టోటల్గా మనకి 360 డిగ్రీస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ మనము చూడొచ్చు. మీన్స్ ఒక ఆబ్జెక్ట్ మనం ఇక్కడ పెట్టిన తర్వాత జనరల్గా మీరు 4 అంటారు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఆర్ 0 డిగ్రీ, 90 డిగ్రీ, 180 డిగ్రీ, 270, 360. సో 4 వ్యూస్ని చూడొచ్చు అని చెప్తాం. బట్ ఒక ఆబ్జెక్ట్ మీరు చూడాలి అంటే వీ కెన్ సీ టోటల్ 360 డిగ్రీస్ వ్యూస్ నుంచి చూడొచ్చు. అంటే 27 డిగ్రీ ఆర్ 180 డిగ్రీ ఆర్ 265 డిగ్రీ ఆర్ 278 డిగ్రీ, వాట్ ఎవర్ యాంగిల్ ఇస్. సో ఇట్లా మనం విజువలైజ్ చేసుకోగలిగితే మనకి ఒక ఆబ్జెక్ట్ని 3Dలో మనం ఎలా విజువలైజ్ చేయొచ్చు అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. రైట్. నెక్స్ట్, సో ద క్వాడ్రంట్ సిస్టమ్ ఈజ్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఈ 4 క్వాడ్రంట్ సిస్టమ్ని మీరు కరెక్ట్గా మీరు అర్థం చేసుకోగలిగితే పార్ట్ ఏ మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ దీంట్లో మీకు ఒక 3 or 4 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తుంది. రైట్. సో ఇప్పుడు ఈ క్వాడ్రంట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఐ విల్ షో యూ. సో ఈ క్వాడ్రంట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మీరు ఫస్ట్ నేను ఒక 2D డ్రాయింగ్ వేస్తాను, దాన్ని మరి మీరు 3Dలో కూడా విజువలైజేషన్ చేసుకోవచ్చు. సో మనం ఒక 4 క్వాడ్రంట్ సిస్టమ్ని 4 డిఫరెంట్ ప్లేన్స్ చూపిస్తున్నాం. సో దీన్ని మనము 3Dలో వేయాలి అంటే కొన్ని బుక్స్లో మీకు ఇలా కనిపిస్తుంది, ఏది వేసుకున్నా కూడా మీకు కరెక్టే. రైట్. సో దిస్ ఈజ్ 3D వ్యూ అండ్ దిస్ వన్ ఈజ్ 2D వ్యూ. 2D అంటే 2 డైమెన్షనల్, 3D అంటే 3 డైమెన్షనల్. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఈ దీన్ని నేనేం చేయలేదు, సింపుల్గా దీన్ని నేను 3Dలో కన్వర్ట్ చేశాను. సో 2Dలో ఇలా ఉంటుంది, 3Dలో అనేది ఈ ప్లేన్ అనేది సింపుల్గా ఇట్లా తిప్పినప్పుడు ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఈ ప్లేన్ కొంచెం నేను మీకు 3Dలో చూపించాను, ఈ ప్లేన్ మీకు ఇట్లా కనిపిస్తుంది. రైట్. సో ఇప్పుడు చూడండి, సో దీన్ని మనం ఫస్ట్ క్వాడ్రంట్ సిస్టమ్ అంటున్నాం. అంటే ఒక ముక్క మీ టోటల్ 360 డిగ్రీస్లో ఒక first quadrant plane, this one is second quadrant plane, this one is third quadrant plane, this one is fourth quadrant plane. So it's 4 quadrants lo manaki సో ఈ 4 క్వాడ్రంట్ సిస్టమ్ మనం చదువుకుంటున్నప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో ఏం జరుగుతుంది, సెకండ్ క్వాడ్రంట్ ఏం డిస్కస్ చేస్తాం, థర్డ్ అండ్ ఫోర్త్. ఈ 4 క్వాడ్రంట్ సిస్టమ్ మీరు కంపల్సరీగా మీరు నేర్చుకున్న తర్వాతనే మీరు ఇంజనీరింగ్ డ్రాయింగ్లోకి వెళ్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు మనము ఫస్ట్ పార్ట్లో ఏమనుకున్నాం, పార్ట్లో మనకి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఉన్నాయి అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ 3D ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. రైట్. సో ఈ 4 పాయింట్స్, ఈ 4 టాపిక్స్ ఈ 4 క్వాడ్రంట్ సిస్టమ్ చుట్టూ తిరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనము ఈ 4 క్వాడ్రంట్ సిస్టమ్ గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ 4 టాపిక్స్ గురించి మనము డిస్కస్ చేస్తాం. రైట్. నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వాడ్రంట్ సిస్టమ్. ఈ ఫస్ట్ క్వాడ్రంట్ సిస్టంలో సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్ సిస్టంలో ఇఫ్ యు సీ ద ఎక్స్ యాక్సిస్, సో ఇప్పుడు దీన్ని తీసుకున్నాను ఇట్లా, ఏదైనా దిస్ ఈస్ ఎక్స్ ఆర్ దిస్ మే బి వై, ఏదైనా తీసుకోండి. సో దీన్ని మనం 0 అంటున్నాం. ఇందాక మీకు చెప్పినట్టు ఎక్స్ యాక్సిస్ మనం ఏమంటున్నాము, ఎక్స్ యాక్సిస్ ఆర్ హెచ్పి హారిజాంటల్ ప్లేన్, దిస్ ఈస్ వర్టికల్ ప్లేన్, ఓ వచ్చేసి రెఫరెన్స్ ప్లేన్. దీన్ని 3Dలో చూపిస్తే ఎలా ఉంటుంది,
సో హియర్ దిస్ ఈజ్ హారిజాంటల్ ప్లేన్, దిస్ ఈజ్ వర్టికల్ ప్లేన్, దిస్ వన్ ఈజ్ ఓ డాష్. సో దీన్ని మనం ఏమంటున్నాం, సో ఎక్స్ వచ్చేసి మనకి హారిజాంటల్ ప్లేన్, వై వచ్చేసి మనకి వర్టికల్ ప్లేన్ విపి, ఓ డాష్ వచ్చేసి మనకి రెఫరెన్స్ లైన్. దిస్ ఈజ్ రెఫరెన్స్ లైన్. సో ఇట్లా మన క్వాడ్రంట్ సిస్టమ్ మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోగలిగితే నెక్స్ట్ 4 క్వాడ్రంట్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఒక క్వాడ్రంట్ మీరు ఈజీగా అనలైజ్ చేసుకుంటే సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఏం జరుగుతుంది అనేది మీరు విజువలైజేషన్, ఇందాక మీరు ముందు చెప్పిన స్లైడ్లో మనకి ఏం కావాలి, విజువలైజేషన్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి అండ్ డాక్యుమెంటేషన్ కావాలి. సో విత్ దిస్ 3 కాన్సెప్ట్స్ మనం ఇదంతా మనము డిస్కస్ చేసుకుందాం. రైట్, నౌ సీ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్ సిస్టంలో మనకి ఏముంటుంది, సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్ నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను, ఫస్ట్ క్వాడ్రంట్. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో చూడండి, ఈ ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ చెప్తాను, తర్వాత దీన్ని నేను 3Dలో చూపిస్తాను. సో ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ సో దిస్ ఈజ్ అన్ అబ్జర్వర్, ఇది ఒక ఐ అనుకుందాం. రైట్, సో ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉంది, దీని పాయింట్ మనం ఏ అని డిస్కస్ చేసుకుంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఏ. సో ఒక మనిషి ఇక్కడ నుంచి దీన్ని చూస్తున్నప్పుడు మీకు ఇందాక ముందు స్లైడ్ చూపించినట్టు ఈ ఐ అనేది ఒక టార్చ్ అనుకున్నప్పుడు, ఒక మనిషి ఇక్కడ నుంచి ఈ ఆబ్జెక్ట్ని చూస్తున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క షాడో ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. రైట్, సో ఇక్కడ మనకి ఈ యారో ఇట్లా వెళ్ళి ఇక్కడ పడుతుంది. సో దీన్ని ఏమంటున్నాం, దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటున్నాం, దీన్ని మనం ఏమంటున్నాం, దీన్ని మనము ప్రొజెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం, దీన్ని మనము ప్రొజెక్టార్ అంటున్నాం. రైట్, సో ఇందాక మీకు చూపించిన స్లైడ్స్లో ఒక ఆబ్జెక్ట్, ఒక అబ్జర్వర్, ఒక ప్రొజెక్షన్. సో ఇక్కడ మనం చూస్తున్నట్టు చూడండి, ఒక అబ్జర్వర్ ఆర్ ఐ, అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ప్రొజెక్షన్. దీని రేస్ని ఏమంటున్నాం, ప్రొజెక్టార్ అంటున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఏదైనా సరే మనము ఇటు నుంచి చూడాలి. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అయినా, సెకండ్ యాంగిల్ అయినా, థర్డ్ యాంగిల్ అయినా, ఫోర్త్ యాంగిల్ అయినా. సో ఈ 4 యాంగిల్స్లో మనము ఒక సైడ్ నుంచే చూడాలి, అబ్జర్వర్ అయినా ఒక సైడే ఉండాలి. సో ఇక్కడ ఎట్లా ఉంది, దీని కాన్సెప్ట్ ఏంటి, దీని థియరిటికల్ కాన్సెప్ట్ ఏంటి, an observer is standing in between, an object is in between the observer and the projection line. So ఈ ఫస్ట్ యాంగిల్ కాన్సెప్ట్ ఏంటి, an object is in between the observer and the reference line. So that is nothing but first angle projection. సో ఈ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు సో ఈ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ ప్లేట్ చూడండి, నేను ఈ లైన్ చూడండి 0y. సో దీన్ని మనం చూస్తున్నప్పుడు రైట్, సో ఈ ప్లేన్ హెచ్పి, దీన్ని ఏమంటున్నాం, హెచ్పి అంటున్నాం, దీన్ని విపి అంటున్నాం, దీన్ని హెచ్పి అంటున్నాం, దీన్ని విపి అంటున్నాం. సో నేను ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను. అంటే ఆబ్జెక్ట్ ఏంటి, నేను ఈ ప్లేస్లో పెట్టాను ఆబ్జెక్ట్. దిస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఏ. సో చూసిన తర్వాత ఏమైంది, ఇక్కడ అబ్జర్వర్ చూసిన తర్వాత ఏ పాయింట్ వచ్చి ఇక్కడికి వచ్చింది. రైట్, ద ఏ పాయింట్ హ్యాస్ కమ్ అట్ దిస్ పాయింట్. ఓకే, సో ఈ అబ్జర్వర్ చూసిన తర్వాత మీకు ఆబ్జెక్ట్ ఇక్కడ పడుతుంది. నెక్స్ట్ దీని మీద పడింది, ఇది విపి మీద పడింది. విపి అంటే ఏంటి, వర్టికల్ ప్లేన్ మీద మనకి ఆబ్జెక్ట్ పడింది. నెక్స్ట్ ఈ అబ్జర్వర్ పైనుంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఈ అబ్జర్వర్ మనకి ఎట్టు నుంచి చూస్తున్నాడు, పైనుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ షాడో దీని మీద పడి ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడికి వచ్చి పడింది. సో ఇక్కడికి వచ్చి పడినప్పుడు ఏంటి, సో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ పడుతుంది. అబ్జర్వర్ మనకి ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు
సో నెక్స్ట్ అబ్జర్వర్ ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ యొక్క షాడో అనేది ఇక్కడ పడుతుంది. సో ఈ ప్లేస్లో ఎక్కడో చోట పడినప్పుడు ఇక్కడ అనేది ఈ ఏ వచ్చేసే రెప్లికా ఇక్కడ పడుతుంది. సో ఇటు చూస్తున్నప్పుడు మనకి ఇక్కడ కనబడింది, పైన చూస్తున్నప్పుడు మనకి ఇక్కడ కనబడింది. సో ద ఫ్రంట్ వ్యూ ఈ యాంగిల్లో చూసినప్పుడు మనకి వీపీ మీద పడింది, పైనుంచి చూసినప్పుడు మనకి హారిజాంటల్ ప్లేన్లో మనకి వ్యూ పడింది. సో దీని మనం 2Dలో చూసినప్పుడు మీరు అబ్జర్వర్ పైనుంచి చూస్తున్నాడు, పైనుంచి మీరు అబ్జర్వర్ చూడండి, ఈ యొక్క షాడో అనేది మనకి కింద కనిపిస్తుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పడింది, ఇక్కడ ఒక ప్రొజెక్షన్ పడింది. సో దీన్ని మనం ఏమంటున్నాం, దీన్ని మనం ఏ డాష్ అంటున్నాం, దీన్ని మనం ఏ అనేది చూపిస్తున్నాం. సో ఈ టెర్మినాలజీస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ మనం ఏ అని క్యాపిటల్ లెటర్స్లో మనము డిస్కస్ చేయాలి. సో ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ దీన్ని బి అంటే బీలోనే ఉండాలి, రైట్? సో దీన్ని బి అన్నప్పుడు బీలోనే చూపించాలి. సో బి ఆప్షన్ ఫ్రంట్ వ్యూలో చూపించినప్పుడు దీన్ని మనం బి డాష్ అని పెట్టాలి. సో పైనుంచి చూస్తున్నప్పుడు దీన్ని మనం స్మాల్ బి రిప్రజెంటేషన్. ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక ఆబ్జెక్ట్ మనం ఎలా చూపిస్తాము, క్యాపిటల్ లెటర్స్ ఆర్ స్మాల్ లెటర్స్. సో క్యాపిటల్ లెటర్స్లో మనం చూపిస్తాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. నెక్స్ట్ వన్స్ ఆబ్జెక్ట్ చూపించిన తర్వాత క్యాపిటల్ లెటర్స్లో వీపీ మీద, వీపీ అంటే ఏంటి, వీపీ మీన్స్ వెర్టికల్ వాల్, ఈ వాల్ మీద పడినప్పుడు మనకి స్మాల్ లెటర్స్ చూపించాలి. పైనుంచి చూస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఇది కూడా స్మాల్ లెటర్స్లో హారిజాంటల్ ప్లేన్లో పడుతుంది. సో ఫైనల్గా దీన్ని మనము ఈ 4 క్వాడ్రంట్ సిస్టంలో చూస్తున్నప్పుడు మనము 2D ఫిగర్లో వేసేటప్పుడు దీన్ని మనం రొటేట్ చేయాలి. సో దీన్ని మనం రొటేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, దీన్ని ఇలా రొటేట్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ మనకి 3Dలో మనకి 2D ప్లేన్లో వచ్చేసరికి ఇలా చూపిస్తాం, రైట్? దిస్ ఈజ్ XY ప్లేన్. సో ఆబ్జెక్ట్ మనకి ఒక సర్టన్ హైట్లో వచ్చింది, ఇక్కడ బి, ఇక్కడ బి. సో దీన్ని ఏమంటున్నాం, దీన్ని యాంగిల్ ఆఫ్ ప్రొజెక్టర్స్ అంటున్నాం. సో మనకి అప్పుడు ఈ బి అనేది మనకి ఫిగర్ వేసేటప్పుడు మనం వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ద ఆన్సర్ ఏంటి, కింద XY నుంచి ఒక హైట్లోకి ఆబ్జెక్ట్ వెళ్ళింది, ఇక్కడి నుంచి ఒక డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. సో మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్స్లో మనకి ఇక్కడ 20 mm అని ఇస్తాడు, ఇక్కడ మనకి 15 mm అని ఇస్తాడు. సో మనం డ్రాయింగ్ వేసేటప్పుడు క్వశ్చన్ ఇది ఇచ్చినప్పుడు ఆన్సర్ మనం ఇలా చూపించాలి. సో ఇలా చూపించినప్పుడు మనకి 100% మార్క్స్ అనేది వస్తుంది, రైట్? సో ఇంతటితో మనకి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ మీకు బ్రీఫింగ్ చేశాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మనకి దీని గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ ఫస్ట్ యాంగిల్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా కంప్లీట్ చేస్తాం. సో ఈ వీడియోతో ఇక్కడ మనము స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు ఈ వీడియో తర్వాత మీరు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని అన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకున్నప్పుడు తప్పకుండా మీరు జయదేవ్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకు అన్ని యాప్స్ అన్ని వీడియోస్ దానిలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ.